స్వీట్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఈ గుమ్మడికాయ పాయసం. చాలా క్విక్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా? రండి. గుమ్మడికాయల్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్‌లోకి వేసుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా ఫుల్ బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. అదే టైంలో మనం పక్కన ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఒక హాఫ్ కప్ శనగిత్తనాలు వేసుకొని మంచిగా చిన్న మంటలో దాన్ని వేయించుకోవాలన్నమాట. సో, వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసేసి దాంతోపాటు ఇంకో 4 యాలకులు కూడా వేసుకొని ఫుల్ పౌడర్‌లా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం ఒక 2 కప్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఆలోపు మనకు ఆల్రెడీ పంకిన్ బాయిల్ అయ్యి ఉంటది. అది ఎలా తెలుస్తదంటే మనం ఇలా తీసుకొని కొంచెం స్మాష్ చేస్తే ఇలా ఫుల్ స్మాష్ అవ్వాలన్నమాట. ఇలా అయితేనే చాలా బావుంటది. నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం, ఇంకా మిక్సీకేసి పెట్టుకున్న శనగిత్తనాలు, ఇంకా ఇలాచి పౌడర్ కూడా ఇందులోకి వేసేయాలి. వేసుకొని మనం మంచిగా స్మాష్ చేయాలన్నమాట. అంటే పప్పు గుత్తుంటే మనకు నీట్గా స్మాష్ అవుతుంది. నాకు ఇక్కడ లేదు, సో నేను గరిటెతో చేస్తున్నా. సో మీకు పప్పు గుత్తుంటే దాంతో నీట్గా స్మాష్ చేసుకోండి. మంచి టెక్స్చర్ రావాలి, అంటే పాయసం టెక్స్చర్ వచ్చేలాగా నీట్గా స్మాష్ చేసి అందులోకి ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. సో మిల్క్ వేసుకుంటే మంచి టెక్స్చర్, ఇంకా మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ ఏదైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకోండి. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. సో అంతే, ఒక 10 మినిట్స్ మనం మంచిగా బాయిల్ చేసుకుంటే గుమగుమలాడే గుమ్మడికాయ పాయసం రెడీ. ఇందులోకి లైట్గా నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. దిస్ మై ఫేవరెట్ స్వీట్ అన్నమాట. యూజువల్గా నాకు స్వీట్స్ నచ్చవు, బట్ ఇదైతే చాలా ఇష్టం నాకు. సో మీరు కూడా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కమెంట్స్లో నాకు చెప్పండి. సో ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.